వెల్కమ్ టు లిప్తా రెడ్డి లాగ్స్. ఈరోజు బెంగళూరులో 2 BHK అది అపార్ట్మెంట్లో 2 BHK హోమ్ టూరు చూపిస్తున్నాను. మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే కొంచెం ముందుకు వస్తే ఇదంతా హాల్ అయితే పెద్దగానే వచ్చింది. ఇంకా హాలు అక్కడ ఇంకా మెయిన్ డోరు బయట ఇంకా లిఫ్ట్ అవన్నీ ఉంటాయి. ఇంక పక్కనే కిచెన్ కూడా పెద్దగా వచ్చింది. కిచెన్లోనే ఇంకా ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇంకా కిచెన్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. దేవుడు కూడా అయితే సపరేట్గా ఏమి ఇవ్వలేదు. కిచెన్లో అయినా పెట్టుకోవచ్చు లేదా హాల్లో పెట్టుకోవచ్చు. హాల్లో పెట్టుకుంటే బాగుంటుందా కిచెన్లో పెట్టుకుంటే బాగుంటుందా తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో చూస్తే. ఇది కిచెన్ బాగా కబోర్డ్స్ అన్నీ బాగానే ఇచ్చారు. కిచెన్ కూడా కొంచెం ఫ్రీగానే ఉంది. ఒక విండో కూడా వచ్చింది. మేమైతే చిన్న పూజ చేసుకొని పాలు వంగించుకున్నాము. మేము రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ అయినా ఓన్ అయినా పాలు వంగిస్తారు. కానీ మేము బెంగళూరు వచ్చిన 4-5 ఇల్లు అయితే చేంజ్ అయ్యాము. కానీ అన్నీ రెంట్ హౌస్ అయినా నార్మల్ హౌస్ అయినా పాలు అయితే పొంగించుకుంటాం మంచి రోజు చూసుకొని. ఇంకా ఇదైతే కిడ్స్ బెడ్రూము 2 BHK అని చెప్పండి. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ బాగా వస్తుంది. పక్కన అపార్ట్మెంట్లు ఇంకా కడుతున్నారు. ఇంకా మా పాప ఆడుకుంటుంది కిడ్స్ బెడ్రూమ్. ఇంకా హాల్లో కిడ్స్ బెడ్రూమ్కి రెండింటికి కలిపి ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూంలోకి అయితే కొంచెం వెంటిలేషన్ తక్కువ. ఇంకా బాత్రూమ్ వస్తే కొంచెం విశాలంగా ఉంది, మరీ ఇరుగ్గా లేదు, ఫ్రీగానే ఉంది. బాత్రూమ్ అయితే ఇది చూడండి. ఈ మిర్రర్ అయితే చాలా బాగుంది. లైట్స్ కూడా వస్తాయి దాని లోపలే. కామన్ బాత్రూమ్ అయితే అది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి. 2 BHK అని చెప్పిన ఒక కిడ్స్ బెడ్రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ 2 వస్తున్నాయి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే బాగా వస్తుంది. బాత్రూమ్కి అయితే కొంచెం వెంటిలేషన్ తక్కువ. కానీ మాస్టర్ బెడ్రూము ఉన్న బాత్రూము కామన్ బాత్రూమ్ 2 సేమ్ సైజులోనే ఉన్నాయి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇంకా విండోలో నుంచి బయట చూడండి అపార్ట్మెంట్లు ఇంకా కడుతున్నారు. మేముందైతే అపార్ట్మెంట్లో, మా పక్కన ఇంకా అపార్ట్మెంట్లో కడుతున్నారు. ఇంకా బాత్రూమ్ సేమ్ అని చెప్పాను కదా. బాత్రూమ్ సేమ్ ఉంటుంది, 2 సేమ్గానే ఉంటాయి. ఇక్కడ బెంగళూరులో ఎవరైనా అపార్ట్మెంట్లో 2 BHKలో ఉంటే ఎంత రెంటో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లలకైతే స్విమ్మింగ్ పూలు, పార్కు, పిల్లలు ఆడుకోవడానికైతే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ప్లే ఏరియా మాత్రమే చూపిస్తున్నాను. మా పాప ఆడుకుంటుంది. మేము రెంట్కి వచ్చామా లీజ్కి వచ్చామా కొన్నామా అవన్నీ వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. మీరు కామెంట్ చేసి చెప్పండి రెంట్ అయితే ఎంత ఉంటుంది అని.